దేవి అనుగ్రహం శక్తి ఎవరికి తెలియదు, భక్తుల్ని కాపాడుతుంది. అమ్మా తల్లి. నానా, వయసుకొచ్చిన పిల్లకి పెళ్లి చేయకుండా పంచాయతీలో మహారాణిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు కదర్ షర్ట్ కి తన్నులు తినడానికి నేనున్నాను. నేనేమన్నా షూనా? 22వ తారీఖు బండి అయ్యో పంపిస్తాను. పర్వాలేదు, నేను నా సొంత బైక్ లోనే వస్తాను. కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నా విషయం మర్చిపోకండి. అది ఊరు జనం ముందు చెప్తే బాగుంటుంది. అది మీరు చెప్పాలా? ఓ, సరే సరే. సరే. దేవి విలాస్ స్కూల్లో ఏదో ఒక క్లాసులో లీడర్ అయింది అతను. నువ్వయ్యావా? సునంద గురించి మాట్లాడుతుంటే సునంద గురించి మాట్లాడాలి. ఊరికే మాటలు మార్చకండి నాన్న. రాజకీయాల్లో కావాల్సింది ఇది కాదు, మరి తెలివి కావాలి. బుర్ర బుద్ధే ఉపయోగించాలి. ఉన్నట్టయితే అన్ని ఓట్లు వచ్చేసాను. ఉన్న వాళ్ళ దగ్గర ఇలా గొడవ పడేవాడా? అబ్బా. హలో, ఒక్క నిమిషం. నిన్న నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టి ఏ పని చేయడు ఈ కేపీ లీడర్. ఇప్పుడు ఎవరి కోసం ఇది? నీనా పాపం బలైపోయినట్టుంది. లేదా తన దగ్గర నుంచి అడుక్కున్నావా? ఇక ఈ అప్పు కూడా నేనే తీర్చాలి. ఊరికే లేనిపోని కథలు చెప్పు. ఇలా చూడు, ఒక్క విషయం చెప్తాను. అలీనాలా కాదు, నువ్వు నీనా దగ్గర నుండి డబ్బు తీసుకుంటున్నావు కదా, అది నీకే నష్టం అవుతుంది. చూస్తూ ఉండు. నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, కష్టపడి పనిచేసి సంపాదించా. అయ్యో, కొట్లాట్ల కేసు, పార్టీ మార్పిడి, ఇవన్నీ చెప్పి మనుషుల దగ్గర డబ్బులు గుంజటమేగా నీ పని. ఇది చేసే దొంగ పనులు సిబిఐ ఆఫీసర్స్ కూడా కనిపెట్టలేరు. కోళ్ల పెంపకం, ఆవుల పెంపకం, వంతెనలు వేయడం, అలాగే రోడ్లు వేయడం, ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. సునామీ సమయంలో నువ్వు ఎంత సంపాదించావే? ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా సునామీకి వచ్చిందే కదా. నీ వల్ల అయితే నిరూపించి చూపించరా, చూస్తాను. సమయం వచ్చినప్పుడు నేను నిరూపిస్తాను. అప్పుడు చూసుకుందాంలే. నేను నిరూపించగానే నువ్వే ఇక్కడి నుంచి పారిపోతావు. నానా, వీడిని చూసావా? ఆడవాళ్ళు కష్టపడి పని చేసుకుంటుంటే అది చూసి వారం లేక ఈర్ష్య పడుతున్నాడు. చూసావా నువ్వు? అబ్బో, అసూయ అంట అసూయ. ఎవరైనా నేను చూసి అసూయ పడతారా? నానా, నువ్వు ముందు ఇక్కడి నుంచి పోవే. నువ్వు పోరా ఓసరవల్లి. నన్నే ఊసర వెళ్ళంటావా? నేను నానా, చూసావా? నన్నే ఊసర వెళ్ళంటుంది. ఇది అసలు ఊసర వెళ్ళి. ఇక నీ బట్టలు ఎలా ఉతికేస్తానో చూస్తూ ఉండు. నానా, చూసావా? ఏంటి తిట్టలు తిడుతుందో? నానా, నువ్వే ఆడుకోనానా? నానా, ఆగమని చెప్పు నానా, కొడుతోంది. చంపేస్తాను. ఇలా కొట్టినందుకు తనే నాకు 4,000 ఇవ్వాలి. చెప్తాను, నీ పని చెప్తాను. మధ్యాహ్నం భోజనం త్వరగా వచ్చేస్తాను, అప్పుడు చెప్తాను. ఇప్పటి నుంచి వంట ఉండడం మొదలెట్టు. అన్ని చేసి పెడతాను, రా పాపం తిందు. నువ్వు వెళ్ళి అయ్యానికి పెట్టు. మధ్య నీ కోళ్ళు ఒకటి తప్పగానే.